ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సినవి ఇస్తున్నారు కదా, పెట్టు దానివల్ల జగన్ వస్తాడేమో అనేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వడం, పిల్లలకు నాడు నేడు కింద స్కూలింగ్ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అవును. మరి ఇంకేం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? రాజధాని లేదని విమర్శిస్తున్నారు కదా. ఎందుకంటే కొంతమంది అలానే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇట్లా కూడా అంటారు. మరి సో ఆయన చేసేదో కరెక్ట్ గా చేస్తున్నారు జగన్ కూడా. మరి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? మేబీ కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు, నాకైతే ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. బట్ కొంతమందికి అయితే వస్తాయని నేను అనుకుంటున్నా. మరి జగన్ గారు ఈసారి 175 కొడతామంటున్నారు కదా, మరి నిజంగానే కొడతారు అనుకుంటున్నారా? కొడతారు అనుకుంటున్నాను నేను కూడా. 170 సీట్లు కొడతారా? అన్ని రాకపోయినా మాక్సిమం 120 అనుకుంటున్నా వస్తాయి అనుకుంటున్నా. సో ఇప్పుడు ఓకే అమ్మా, ఇప్పుడు జగన్ గారిని రీసెంట్ గా రాయితో కొట్టారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే అట్లా వెనుక నుంచి వేయడం కాకుండా ఏమన్నా ప్రాబ్లం ఉంటే ముందుకు వచ్చి చెప్పాలి. అట్లా వెనుక నుంచి రాయితో కొట్టడం ఏంది, టూ మచ్ కదా. మీకు ఎలా అనిపించింది మరి? అట్లా కొట్టడం అయితే రాంగ్, చాలా రాంగ్. ఏమన్నా ప్రాబ్లం ఉంటే బాధ అనిపించిందా నీకు? అంటే బాధ అనిపించింది, అట్లా కొట్టడం కాదు, డైరెక్ట్